ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ పెరిగింది, ఎలక్షన్‌లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఇవేవి లేవు కదా! సో, అప్పుడు ఎందుకు బీసీలు రాలేకపోయారు? మనం చూసాం సోషలిస్ట్ మూవ్‌మెంట్ టైంలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, బీహార్ లాంటి చోట్ల బీసీలు వేరయ్యారు. ఎందుకు మన దగ్గర ఆ రోజుల్లో కూడా రాలేకపోయారు? మనకి ముఖ్యంగానండి బ్రిటిష్ వాళ్ళు రాకపోయినప్పుడు ఏ రకమైన భూస్వామ్య వ్యవస్థ ఉందో, ఫ్యూడల్ వ్యవస్థ ఉందో గ్రామాల్లో, అదే వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది స్టిల్. ఒక గ్రామంలోకి వెళ్తే అక్కడ ఉన్న ఒక్క రెడ్డి కుటుంబం అయినా, ఒక కమ్మ కుటుంబం అయినా, ఒక వెలమ కుటుంబం అయినా వాళ్ళే శాసిస్తారు. రెండో పాలక కులం ఉన్నప్పుడే అక్కడ 2 పార్టీలు ఏర్పడతాయి. ఆ 2 పాలక కులాలు ఒకే ఊళ్ళో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని వాళ్ళు చీలుస్తారు. సో కులం ద్వారానే మన వాళ్ళు ఏలటం మొదలుపెట్టారు. అందుకే ముస్లింలు వచ్చి వెళ్ళినా ముస్లింలు పైన వెళ్ళి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు. గ్రామాలని వాళ్ళు ఏలలేకపోయారు. ముస్లిం రాజులైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చినాకనే గ్రామాల్లో పాలన అనేది ఒకటి వచ్చింది, చట్టం అనేది ఒకటి వచ్చింది, పోలీస్ స్టేషన్ వచ్చింది.